అయినండి సతీష్. ఈ నామినేషన్లో తనూజ వర్సెస్ రీతు, అలాగే తనూజ వర్సెస్ కామన్ మ్యాన్ హరీష్, వీళ్ళకి ఎట్లా జరిగింది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది పిన్ టు పిన్ మనం మాట్లాడుకోవాలి. నేను ఎప్పటికీ 2-3 వీడియోలో చెప్పా, కామనర్స్కి అధికారం ఇస్తే ఎట్లా బిహేవ్ చేస్తారో, ఆ అధికారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది టెస్ట్ చేయడానికే వీళ్ళ ఓనర్స్గా ఇచ్చాడు అని చెప్పేసి, అలాగే నామినేషన్లో కూడా అదే పందా కొనసాగిస్తూ వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇస్తూ మీరు నామినేట్ చేసుకుని పండగ చేసుకుని ఆఫర్ ఇచ్చాడు కదా, మరి ఎట్లా బిహేవ్ చేసాడని మాట్లాడదాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పిన్ టు పిన్ మాట్లాడడం. అయితే భరణి వచ్చాడు, ఎమ్మెన్యేలు భరణితో వస్తూ భరణ సుత్తి తీశాడు, ఎమ్మెన్యేలు ఆటోమేటిక్గా నామినేట్ అయిపోయాడు. భరణి సంజనాకి ఏంటంటే సేమ్, మీరు అందరూ ఒక 14 మంది ఒక మాట చెప్పినా అగ్రీ అవ్వట్లేదు, సో అది కరెక్ట్ కాదనిపించింది. ఇంకోటి ఏంటంటే తన పాయింట్ చెప్పుకొచ్చాడు, మీరు ఫర్దర్ టాస్క్లో ఫిజికల్గా ఫిట్నెస్ సరిపోదు అనుకుంటున్నా, అందువల్ల అంటూ చెప్పుకొచ్చాడు. సరే, ఇక్కడ భరణి పాయింట్స్ని శ్రీజ అగ్రి అయ్యింది. ఆమె ఆయన చెప్పిన పాయింట్లతో అగ్రి కాకపోతే అప్పుడు తనూజాను కానీ ఇంకొకరిని కానీ నామినేట్ చేయొచ్చు. బట్ ఆయన చెప్పిన పాయింట్లకు అగ్రి అయ్యేటప్పుడు వేరే వాళ్ళని చేస్తాననేటప్పుడు ఫస్ట్ పాయింట్ అడగాల్సింది భరణి శంకర్. నా పాయింట్స్తో అగ్రి అయ్యేటప్పుడు యాక్సెప్ట్ చేసేటప్పుడు నువ్వు చేయాల్సి వస్తే సంజనాను చేయాలి, కానీ నువ్వు వేరే అమ్మాయిని ఎట్లా చేస్తావు, వేరే కంటెస్టెంట్ అడగాలి. బట్ ఆయన అయితే అడగలే. సరే, అది పక్కన పెడితే ఆ భరణి చెప్పిన పాయింట్లు అయిపోయిన తర్వాత మన శ్రీజ వచ్చి ఏం చెప్పుకొచ్చిందంటే, తనూజకి చాలా పాయింట్లు ఉన్నాయండి, డైల్యూట్ చేస్తున్నారు, ఎవరు ఆవిడ తనుజ సంజన గురించి చెప్పేసిన తర్వాత అవన్నీ చెప్పేసి అసలు బట్ట బొమ్మలు చేయట్లేదు అని చెప్పేసి తనూజకి చెప్పింది. తనూజకి చెప్పేటప్పుడు ఏమంటే మెయిన్ ఒక 3 పాయింట్ల గురించి మాట్లాడింది. అందులో పాయింట్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, ఆ రీతు చౌదరికి దెబ్బ తగిలిన బాధలు ఆవిడ ఉంటే, రక్తం కారుతూ ఉంటే మీరు కన్సర్న్ చూపక్కర్లేదు. ఆమె నాకు అడ్డొచ్చిందో అందుకే అలా జరిగింది, పడిపోయింది, ఆవిడకి అట్లాగే అవ్వాలి, ఆవిడకి సరదా తీరిపోయిందిలే, ఈ టైప్లో మీరు అన్నారు అనే మాదిరిగా ఇవిడ పోర్ట్రే చేసింది. అఫ్కోర్స్ మీరు ప్యానిక్లో ఉండొచ్చు అంటూనే శ్రీజ చెప్పిన పాయింట్లు ఎంత దారుణంగా, ఎంత వరస్ట్ గేమ్, ఎలా ఏదో శవాల మీద పేరాలు ఏరుకునే మాదిరిగా ఆ రీతు చౌదరికి బ్లడ్ వచ్చింది అనే పాయింట్ని ఆవిడకి ఇక్కడ సానుభూతి వస్తుంది. ఇక్కడ ఆవిడకి కావాలని ఈవిడ నెట్టేసింది, తోసేసింది అనే మాదిరిగా దాన్ని పోర్ట్రే చేసేసి అయితే అవనలు ఆవిడకి అలాగే అవ్వాలి, దోలు తీరిపోయిందిలే అనే మాదిరిగా ఈ తనూజ రియాక్ట్ అయ్యింది అనే స్టైల్లో ఈవిడ దాన్ని హైప్ చేసేసి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసావా, ఒక అమ్మాయి గాయమైతే బ్లడ్ వస్తే ఆ కఠినాత్మురాలు ఆ తనూజ పట్టించుకోలేదు, కనీసం అయ్యిందా, నాకు అడ్డొచ్చింది, చెయ్యి అడ్డం పెట్టింది, మరి అవ్వకపోతే ఏమైంది అనే మాదిరిగా ఆవిడ ఉంటుంది. బట్ ఈ దయార్థ హృదయరాలు ఈ శ్రీజ మాత్రం ఎంత కన్సర్న్ చూపింది, ఆవిడ కోసం ఒక స్టాండ్ తీసుకుంది. నాకు ఆడియన్స్ నాకు కనెక్ట్ అయిపోయి ఓట్లు అయిపోయిన మాకు ఒక పనికి మాలని చెత్త వరస్ట్ చండాలమైన దారుణమైన గేమ్ ఆడుతుంది శ్రీజ. ఇందులో నో డౌట్. ఆవిడ చెప్పిన పాయింట్లు అక్కడ సిచ్యువేషన్లో ఎలాగ ఈవిడ క్యాష్ చేసుకోవాలనుకుంటుందని చూస్తే ఎవరికైనా చాలు లేక శ్రీజ దమ్ము, శ్రీజ లేదు, ఇంకా ఆవిడ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటుంది కదా, అంత ఫసక్ అనే విషయం అర్థమైపోద్ది ఈ ఒక్క సీన్ చూస్తే. ఎందుకంటే ఏం చెబుతుంది, ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుంది, నాదేవి తప్పు లేదని చెప్పడానికి ఆ అమ్మాయి అట్లా చేసిందంట. ఏంటి, ఎలా తర్వాత కూడా వచ్చి అడగడం, ఏమైంది, ఎలా జరిగింది నాకు తెలియదని మాదిరిగా. మళ్ళీ ఏమంటుందంటే, ఆవిడకి పెయినే తగ్గలేదు రీతు చౌదరికి, కానీ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అని మీరు అడగడం ఏంటి, రేపు ఎల్లుండో అడగచ్చు కదా అని శ్రీజ చెప్పడం చూస్తే చాలా వింతగా వెరైటీగా అనిపించింది. మరి వెంటనే ఆవిడ మెడికల్ రూమ్కి వెళ్ళింది, వచ్చిన తర్వాత ఇవిడ అడిగి తప్పేముంది, ఒకవేళ అడగలేదు అనుకుందాం, రేపు ఎల్లుండి అడిగితే చూసావా 3 రోజులు అవుతుంది ఇంతవరకు అడగలే, మొన్న దెబ్బ తగిలితే ఈరోజు అడుగుతుందా, నిన్న తగిలితే ఇప్పుడు అడుగుతుందా, కనీసం అడగాలని ఛాన్స్ కూడా ఉండక్కర్లేదని తిరిగి ఎటాగైనా సరే ఆ ఇన్సిడెంట్ని ఆవిడకి వచ్చిన సందర్భాన్ని ఈవిడ క్యాష్ చేసుకోవాలని తాపత్రయం ఈ కంటెంట్ క్వీన్ కోసం ఎందుకు అర్థం కాదు. మరి అడగడం తప్పేంటి అక్కడ. రీతు మెడికల్ రూమ్ తర్వాత మీరు ఆ ఫస్ట్ పాయింట్ ఎలా తగిలింది నీకు అని అడిగారంట, అది తప్ప, ఆమెకు బాగోలేదు కదా, నువ్వు వాళ్ళకి అడగొచ్చా అని చెప్పడం చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. ఎంత వరస్ట్ గేమ్ ఏంటిది అసలు, అవసరం లేదంట, అలా అడగాల్సిన అవసరం లేదు, రేపు ఎల్లుండి అడిగితే అప్పుడు అవసరమా, ఇప్పుడు అడగకూడదా. మరి ఆవిడకి టెన్షన్ ఉంటుంది కదా. పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, తనూజకి ఆవిడ ఎట్లా పడిపోయింది ఏంటంటే తెలియదు, ఎలా పడిందో తనకు తెలియదు కనుక అడగడంలో తప్పే ఉంది, ఎలా జరిగిందని. ఆపడానికి వచ్చినప్పుడు తగిలి ఉంటుందేమో అనుకుందామే. ఇలా అప్పుడు స్ట్రాటజీలు గేమ్లో ఉంటాయి కదా, ఒకరిని అడ్డుకుంటే మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆ చెయ్యి చూస్తే క్లియర్గా అక్కడ పాయింట్ అర్థం చేసుకుంటే ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది. పాయింట్ 1 ఏంటంటే, రీతు ఆ ఫ్రేమ్ తగిలి పడిపోయింది, రీతు చెయ్యి పెట్టి అడ్డుతున్నట్టే ఉంది, చూస్తే ఆ రీతు హ్యాండ్తో ఆపుతున్నట్టే ఉంది. తనూజ చూడకుండా వెళ్ళిపోయింది, ఆ షాకులో ముందుకు వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చూసి నిజంగా ఇక్కడ శ్రీజ చెప్పినట్టుగా ప్యానిక్ అయిపోయింది ఆవిడ. ఒకసారి ఇలా నోరు మూసుకుని తల పట్టుకుని అయ్యి బాబా బ్లడ్ చూసి చాలా కంగారు పడి వణికింది, షివరింగ్ కూడా వచ్చేసింది ఆవిడ. కావాలని చేయకపోయినా అనుకోకుండా జరిగిపోయింది. ఆ అమ్మాయి అడ్డుకుంటుందేమో అనుకుని చెయ్యి దాటుకుంటూ వెళ్ళే క్రమంలో ఆవిడ తగులుకుంది, పడిపోయింది. ఆవిడ చూడలేదు, చూసింటే అక్కడే ఆగిపోయింది, ముందుకు వెళ్ళలేదు. అంత హ్యూమానిటీ లేకుండా ఆవిడ వెళ్ళిపోరు. తోటి కంటెస్టెంట్కి అంత వచ్చినా ఆవిడ వెళ్ళిపోయి తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు ఇట్లా జరిగిందని షాక్ అయ్యి షివరింగ్ అయ్యి నోరు మూసుకొని తల పట్టుకుని అంత షాకింగ్ రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే నువ్వు అసలు పట్టించుకోలేదు, నాకు చెయ్యి అడ్డుపెట్టింది కానీ పడిందిలే, అలాగే అవ్వాలి అని మాదిరిగా నువ్వు చేస్తావా అంటే ఈ అమ్మాయి చెప్పడం చూస్తే ఎందుకంటే వరస్ట్ గేమ్ ఏముంటుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే మెయిన్ అంటే ఎలా జరిగింది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మన స్పాట్లో ఉంటే ఇలా జరిగిందని మనం చూసింది కానీ మూడో పర్సన్కి చెప్తాం. లేదనుకోండి మనమే ఎక్కడో బయట ఉన్న ఇంకెవడు అక్కడ స్పాట్లో ఉంటే అడుగుతామా లేదా, అరే యాక్సిడెంట్ అయిందంటే ఎలా అయిందిరా, ఏమైందిరా, డ్రంక్ అండ్ డ్రైవా లేకపోతే ఇంకెన్ ఓవర్ స్పీడా లేకపోతే ఏం జరిగింది ఎవడైనా అడుగుతాడు కదా మనిషి అనేవాడు. అదే అడగడం కూడా తప్పు అంట. ఇప్పుడే ఎందుకు అడగాలి, ఆవిడకి పెయినే తగ్గలేదు. ఈ విచిత్రం చూస్తే అసలు ఏంటి, ఆ అమ్మాయికి రక్తం వచ్చింది కాబట్టి మనం దాన్ని ఇప్పుడు క్యాష్ చేసుకోవాలి. ఇదా మీ గేము, కరెక్ట్ కాదు కదా. ఆ అమ్మాయి అప్పటికే చెబుతూ ఉంది, కాదు నేను అట్లా కాదు, నేను చూసుకోలేదు, అయినా సారీ కూడా చెప్పానని సరే అర్థం పర్థం లేకుండా చెప్పుకుంటూ ఇది ఈ రైట్ వే అయితే కాదు. ఈ దమ్ముశ్రీ ఏదో పొడి చేద్దాం చించేద్దాం మంచి పాయింట్లు పట్టేస్తాను చేసేసాను అనుకుంటుంది తప్ప అత్యంత పేలవమైన పాయింట్స్ గేమ్ స్ట్రాటజీ ఇది. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే తనూజకు సంబంధించి ఇంకో ఏమంటుందని, మీరు నా ఇన్నోసెంట్ అని స్టేజ్ మీద నుంచి చేస్తున్నారు కదా, అలాగే ఇక్కడ కూడా చేస్తున్నారు, మొదలు పెడుతున్నారన్న మాదిరిగా మరో పాయింట్ పట్టుకొచ్చింది. ఏంటంటే మీరు వానర్స్ కదా, మీరు ఏ పని చేయరా అని కామెంట్లు మీరే చేసుకోవచ్చు కదా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వస్తానని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కుకింగ్ చేసేటప్పుడు అంటే వానర్స్కి ఇష్టమైనది చేయాలి కాబట్టి మీరు వానర్స్ వచ్చి మాకు ఇది కావాలి అది కావాలి ఎన్నో డిఫరెంట్గా అడుగుతారంట. అడిగేటప్పుడు ఆవిడ ఒకవేళ చెప్పాలి చేయాలంటే వీళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళ కుకింగ్ ఇన్ఛార్జ్గా ప్రియా ఉంది కనుక ఆవిడతో చెప్పాలంట. డిఫరెంట్గా చెబితే చిరాగ్గా ఫీల్ అయిపోతున్నారు, మేము వానర్స్ మా ఇష్ట ప్రకారం జరగాలి, 10 మందికి 10 నచ్చుతాయి. సో మీరు ఏదైనా చెప్పుకోవాలంటే మా దగ్గర మీరు ఇరిటేషను ఈ చిరాకు చూపకూడదు, నువ్వు వెళ్ళి ప్రియాతో చెప్పుకోవాలి. కానీ చిరాకు పడుతున్నావు, మధ్యాహ్నం కూడా అటు ఇటు వెళ్తే మీరు చిరాకు పడితే మేము ఎట్లా తినాలంట. అసలు ఏమాత్రమైనా ఉందో, 10 మంది వెళ్ళి ఒకరికేమో మసాలా ఆమ్లెట్ కావాలంటే, ఒకరికి ఆనియన్ ఆమ్లెట్ కావాలంటే, ఇంకొకరు పప్పు కావాలంటే, ఒకరు నెయ్యి కావాలంటే, రకరకాల కోరుతూ ఉంటే వీళ్ళ కోరిన కోరికలన్నీ ఆ భరణి శంకర్ ఈ అమ్మాయి కిందపడి మీదపడి వండుతూ ఉంటే వీళ్ళు చక్కగా తినుకొని ఎంజాయ్ చేసుకుంటూ 10 మందికి రేపు పొద్దున్న ఈవిడ వండమని చెబితే మొత్తం హౌస్ అందరికీ వండమని చెబితే అప్పుడు తెలుస్తుంది పంచాయతీ ఏంటి, గోలైంది, రచ్చంది. పైకి దాని గురించి కూడా ఆ అమ్మాయి అప్పటికి చెబుతూ ఉంది, మీరు డిస్కషన్ చేసేదానికే గంట టైం పడుతుంది, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కటి చెబుతూ ఉన్నారు. ఆయిల్ ఎందుకు ఎంత అంటారు ఒకరు, రెసిపీ ఏంటి చెప్పండి అంటారు ఒకరు, రైస్ ఎక్కువ పెడితే ఎక్కువ అంటారు, తక్కువ అంటారు. ఇన్ని పంచాయతీలు పెడుతుంటే ఏదో ఒకటి మీరు చెప్పాల్సిన సూటిగా మా ప్రియాకన్నా చెప్పండి లేదా నాకన్నా చెప్పండి. పైగా అయ్యో మీకు నచ్చిందా ఉండి చెంపుతే లేదు, అది పర్ఫెక్ట్ ఫ్యాక్ట్ అది. పైగా వాళ్ళు బిగ్ బాస్ ఏమో అవుట్ హౌస్కి వెళ్ళిపోండి అని చెప్పేటప్పుడు కూడా వీళ్ళే వెళ్ళి ఈ వానర్స్ వెళ్ళి కాస్త ఆయిల్ ఎక్కువ పోసేసి కంపు చేసేసారు, సాల్ట్ ఎక్కువ వేసి వంట కూడా పాడు చేసుకున్నది వీళ్ళు. సో ఇంతమందికి వండి పెడుతుంటే చక్కగా తిని కూర్చుంటూ మళ్ళీ కనీసం ఒక కాంప్లిమెంట్ కానీ ఒక అప్రిషియేషన్ కానీ ఏమీ లేకపోగా 10 మంది వానర్స్ అంతా నచ్చినట్టు చెబుతుంది. రియల్గా నిజంగా పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళాం మనం, బిందాస్ మనం చెప్పింది నడుస్తుంది, తెచ్చింది కోరి ఎందుకు ఆడతారు, ఎందుకంటే ఇంత బిల్లు పే చేస్తాం, ఏదో ఒక యాటిట్యూడు అర్థం లేకుండా డిమాండ్స్ ఇవన్నీ చూస్తుంటే అతికి పరాకాష్ట అయిపోతుంది. బిగ్ బాస్ అందుకే వీళ్ళు కరెక్ట్గానే ఇచ్చాడు. వీళ్ళదేంటి అసలు వీళ్ళకి ఎక్కువ టైం కూడా పట్టక్కర్లే, ఈ ఒక్క టాస్క్తో అర్థమైపోయింది. దమ్ము సిరీజే ఎంత వరస్ట్ పాయింట్స్ పెట్టుకొచ్చింది. అసలు అవి ఒక పాయింట్సా, అవి ఒక లాజిక్సా? అలాంటి పాయింట్స్ ఎవరైనా పెట్టుకుంటూ వస్తారా? ఆ అమ్మాయి కావాలని చేసినట్టు కాబట్టి పోర్ట్రే చేసేసి అదొక పాయింట్, ఇట్లా కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి అంత చెబుతూనే సరే అర్థం చేసుకోకపోతే ఎట్లా? సరే ఇక రెండో పాయింట్ ఎవరు, రీతు చౌదరి. సరే మీకేమైనా అనిపించిందా, నాకు అసలు ఏం జరిగింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని మాదిరిగా అడిగితే రీతు చౌదరి, నాకు బ్లడ్ వచ్చింది తుడుచుకుంటున్నా, కానీ నువ్వు నాకు ఆపడానికి ట్రై చేసింది పడి ఉంటుంది అన్నావు కదా, నాకు ఇరిటేటింగ్ వచ్చింది, చచ్చిన పామును ఇంకా చంపాలనే రేంజ్లో అన్నావంట. ఎవరైనా అలా అంటారు అక్కడ? అరే ఆ పొరపాటు జరిగిందో నా వల్ల జరిగిందో అసలు ఎలా జరిగిందో ఒక అయోమయంలో ఒక షాకులోంచి తేరుకుని ఆవిడ అడుగుతూ ఉంటే దాన్ని కూడా మళ్ళీ చచ్చిన పాముని చంచే రేంజ్లో అంటూ ఈవిడ రీతు చౌదరి అర్థం కాల. ఫస్ట్ ఏమో సారీ చెబితే యాక్సెప్ట్ చేసేసింది, కానీ రిసీవ్ చేసుకున్నాను అంటుంది. బట్ నువ్వు చెప్పింది నాకు అర్థమైందని నేను చెప్పట్లేదు అంటూ అర్థం పర్థం మాటలని ఆడుతుంది. అంటే రీతు చౌదరి కూడా లోపల ఒకటి బయటకు ఒకటి ఇంకా అలా ఉన్నావు అంటున్నావు అని చెప్పి శ్రీజతో కలిపి వంత పాడడం. సోలో ఫ్రెండ్షిప్ లేదు, చాలా డీప్గా హర్ట్ అయ్యాను, ఫస్ట్ నువ్వు ఒక మాట అనేసి తర్వాత కవర్ చేయడానికి సారీ చెబుతుంటే ఎందుకు ఆవిడ ఏం మాట అనేసిందని, ఎందుకు అయ్యింది, ఎలా అయ్యింది అని తెలుసుకోవడం అది పెద్ద తప్ప. పైగా ముందులో చేతిలో చెయ్యేసి సారీ చెబితే యాక్సెప్ట్ చేసేసిన రీతు చౌదరి ఈ శ్రీజ అనే ఆమె వచ్చి మూడో పర్సన్ వచ్చి రెచ్చగొట్టేసి
ఆవిడలో కనీసం మానవత్వం లేదు, నీకు అంత దెబ్బ తగిలిన రక్తపాతం అయిపోయినా నేను పట్టించుకోలేదు అన్నప్పుడు చాలా ఓవర్ యాక్షన్ చేసి నీకు వచ్చిన పెయిన్ ఆవిడ గెయిన్ చేసుకోవాలని ఓవర్ యాక్షన్ డ్రామా అంతా చేస్తూ ఉంటే ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కనీసం ముందు సారీ చెప్పింది, యాక్సెప్ట్ చేసిన మళ్ళీ తర్వాత నేను యాక్సెప్ట్ చేయను, ఇలా అయితే దెబ్బ తగిలిందనే సానుభూతి వచ్చింది కూడా ఉండదు. ఈ రీతు చౌదరి ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటే అయ్యో పాపం దెబ్బ తగిలిందనే ఫీలింగ్ కూడా ఉండదు. ఆ తనూజ సారీ అని చెబుతున్నా సరే నేను ఆ సెన్స్తో అనలేదమ్మా, వాంటెడ్గా చెప్పలేదమ్మా అన్నా సరే నచ్చలేదంట. మరి ఎందుకు అలా? నీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, నీ రెస్పెక్ట్ ఏముంటుంది అక్కడ? ఎవరో వస్తే నీకు అర్థం కాదా? ఎవరైనా కావాలని చేస్తారా? ఇప్పుడు రేపొద్దున శ్రీజ కూడా టాస్క్లు ఆడిద్ది, అటు ఇటు దెబ్బలు తగలొచ్చు, తాకొచ్చు, రేపొద్దున ఈవిడ కూడా వంట చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎట్లా చేసేస్తుంది? ఈ ఫిజికల్ టాస్క్లు ఆడేటప్పుడు ఖచ్చితంగా దెబ్బలు తగలదు. అప్పుడు నువ్వు కావాలనే చేసావు, కనీసం చూడలేదు, పట్టించుకోలేదంటే నెత్తినోరు బాదుకొని చెప్పాలి. అప్పుడు అరే నేను టాస్క్లో భాగంగా గేమ్లో ముందుకెళ్ళాలని ఇంటెన్షన్లో వెళ్ళిపోయింది తప్ప నేను చూసుకోలేదబ్బా, నేను కావాలని చేయలేదనబ్బా అరిచి గోల పెట్టినప్పుడు పట్టించుకోడు. ఆ వేయండొచ్చులే నువ్వు అన్నట్టు ఆ రోజు నువ్వు వాళ్ళకి అన్నట్టు కదా ఇలా పరిస్థితి వస్తుంది. కనీసం ఆలోచించాలి కదా, ఆలోచించకుండా అజ్జాడు. ఇక తర్వాత హరీష్ ఎంటర్ అయ్యాడు సీన్లోకి. ఆయన ఏంటంటే అగ్ని పరీక్షను మేము ప్రూవ్ చేసుకుని వచ్చాం కనుక మీరు టెనెంట్స్ ఇచ్చారు, మీరు ఎక్కడో ఫీల్ అయితున్నారు, ఓవర్కమ్ చేస్తూ మేము కష్టపడి స్థాయికి వచ్చాం, ఈజీగా రాలేదన్నారు కదా అని చెప్పేసి ఇతడు ఏంటంటే ఆ మార్నింగ్ కిచెన్లో వంట గురించి ఒక హాఫ్ కప్పు రైస్ ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలనే డిస్కషన్ తెచ్చుకొచ్చి ఇక్కడ మాట్లాడుతూ అరిచి గోల చేసేసి వాయిస్ పెంచేసి అంత అవసరం లేదు. కానీ ఇక్కడ అనకూడని మాటలకు రెండు ఏమనేసిడంటే ఒక అమ్మాయికి నీ బిహేవియర్ బాగోలేదు, నీ బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అనడంతో ఆవిడ బాగా హర్ట్ అయింది. మెయిన్ ఈ రెండు మాటలతో. ఏం బాగోలేదు అక్కడ? ఆవిడ కలివిడిగా హడావిడిగా ఉంటూనే అందరికీ అడిగి కొసరు ఏముండాలని పెడతా ఉంటే బిహేవియర్ బాగోలేదు, మాట తీరు బాగోలేదు, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అంటే ఆవిడ పాపం మామూలు కాదు, ఉబికి ఏడుస్తూ ఈ వానర్స్ అనేవాళ్ళు అసలు ఒక్కరు కూడా వాదార్చలే, కనీసం పట్టించుకోలేదు. సరే మీరు వానర్స్ వాళ్ళు టెనెంట్స్ అదేనా పక్కన పెడితే ఓవరాల్గా మీరు ప్రతి యాక్టివిటీ ప్రతి మూమెంట్ మీరు ప్రతి స్టెప్ ఆడియన్స్ చూస్తారు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఆలోచించుకుని కనీసం కన్నెత్తి చూడకుండా అవనే అన్నట్టు మాదిరిగా పట్టించుకోకుండా ఉంటే ఆ సంజన ఎమ్మెన్యేలు వాళ్ళే మళ్ళీ ఆ అమ్మాయిని ఓదార్చారు. కనీసం చూడాలి కదా, వానర్స్ టెనెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి ఏదో గుచ్చుకోబట్టే కదా అంతలా వెక్కి ఏడుస్తుందని లెక్క అది పట్టించుకోకుండా అంతిమంగా ఏంటంటే మళ్ళీ తీరా చూస్తే ఆ ఫుడ్ గురించి తనూజ చెప్పిందే కరెక్ట్. రైస్ మిగిలిపోద్ది, వద్దు అరకప్పు తక్కువ వేద్దామంటే డీమాన్ పవన్ ఈ మాస్క్ మీద అందరూ లేదమ్మా మిగిలిపోద్ది తినేద్దామమ్మా, మా ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా అలాగే దాచిపెట్టుకొని తింటామమ్మా, ఎక్కువే పెట్టంటే ఆవిడ వాళ్ళు చెప్పినట్టుగా వండితే ఫైనల్గా మిగిలిపోయింది. ఆ డిస్కషన్ కూడా పెట్టారు, ఆ మిగిలిపోయింది రేపటి నుంచి అరకప్పు తక్కువే వండించుకుందాం లెక్క. సో తప్పులంతా ఈల వైపు నుంచే పెట్టుకుని తిరిగేమో ఆ అమ్మాయిని అంతా ఇక్కడ మాస్క్ మీద అట్లా చేసి ఆ రీతు చౌదరి ఏమో ఆవిడ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అట్లాగే ఈ అమ్మాయి ఏంటి శ్రీజ ఎట్లా మనకి స్క్రీన్ స్పేస్ రావాలి ఎక్కడ అంటే గత సీజన్లన్నీ చూసేసి ముదిరిపోయి ఆడియన్స్ మూడు ఎట్లా ఉంటుంది, ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వచ్చు, ఆడియన్స్ ఫుడ్ దగ్గర అలా ఫీల్ అవుతారు, ఆడియన్స్ ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ ఇప్పుడు నా అలాంటి వెళ్తే ఈ 10 సీజన్ల రివ్యూలు చూసి మొత్తం కాచి వడబోసేసి అలాగ నిల్చోబెట్టి స్కాన్ చేసేస్తారు, అట్లా ఉంటుంది అనమాట. సో ఇవాళ మళ్ళీ పదే ప్రతి సీజన్లో చూసి అదర్ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ చూసిన తర్వాత అందులో ఒక పిహెచ్డీ అయిపోతుంది కదా మనకి. ఇలా వీళ్ళు వెళ్ళి గో విత్ ద ఫ్లో వెళ్ళిపోతే బాగున్నాం. అక్కడ కంటెంట్ కావాలన్నా ఆర్గానిక్గా రావాలి. ఆ మాస్క్ మ్యాన్ హరీష్ నుంచి కావచ్చు, ఈ శ్రీజ నుంచి కావచ్చు, అంతే తప్ప ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసినా చేయకపోయినా పావలా సీన్కి రూపాయి పావలా రియాక్షన్ ఇచ్చేస్తాం, వీళ్ళందరినీ ఏదో అడిగేసాం కడిగేసి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్లో వచ్చి మళ్ళీ శ్రీజ మనీష్ మర్యాద వాళ్ళతో చెప్పేస్తుంది నా పాయింట్లు నా స్కెచ్ ఒకదాని తర్వాత ఒకటి ముందుగా చిన్నగా సింపుల్గా మొదలుపెట్టండి, తర్వాత ఎక్కడికో మెయిన్ పాయింట్ తీసుకెళ్ళి కొడతాదంట. ఏం కొట్టింది పనికి మాలని పాయింట్లు తెచ్చుకొని ఆ గేమ్ స్ట్రాటజీ పక్క కనింగ్ అనిపించింది. ఆ రామురాధుడి విషయంలో కూడా అట్లాగే చేశారు, ప్రియా ప్లస్ ఈమె. ఆ వీడియో కూడా స్పెషల్ వీడియో నామినేషన్ అంతా ఎట్లా ఏంటని చెప్పి అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సరే ఇంకా ఇంకోటి ఏంటంటే శ్రీజ డీమన్ పవన్ అన్నది కదా ఆయన ఎస్ శ్రీజ మరి డీమన్ పవన్తో కూడా చెప్పుద్ది ఏంటి భరణే వెల్కమింగ్ రాలేదు అంటున్నాడు కదా, అన్న అంటాం సార్ అంటాం గారు అంటాం కానీ అది మన ఇష్టం, అదేంటి ఇదేంటి మొత్తం అంతా మనమే కాచి వడబోచేసాం, బిగ్ బాస్ని చదివి జీర్ణించుకున్నాం అన్న మాదిరిగా ఉంది. చూస్తే చెప్పిన పాయింట్లు చూస్తే ఆడుతున్న గేమ్ చూస్తే అట్లా ఉంది, కానీ వరస్ట్ గేమే ఆడుతుంది నో డౌట్. ఇలాగే ఉంటే ఖచ్చితంగా తనూజ తలకి ఎపిసోడ్ చూసిన తర్వాత ఆడియన్స్ జమ్మున ఆవిడికి లేస్తుంది, ఇప్పుడు జమ్మున పడుతుంది, ఎంతవరకు దమ్ము దుమ్ము అంత కొట్టుకుపోయి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది నో డౌట్. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.